ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో తమ పేరును నిర్ధారించుకోవాలని సూచిస్తూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, BLOలు అలాగే పార్టీ ముఖ్య నాయకులతో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక SKDC కళాశాల నందు SIR పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో ఓటరు నమోదు మరియు సవరణ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయడానికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ఏదైనా పొరపాటు కారణాల వల్ల ఓట్లు లేకుండా పోయిన వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఓటు చేర్పించమనే దాంట్లో BLO ప్రభుత్వ అధికారి, BLA మన తరఫున పార్టీ తరఫున ప్రతి ఇంటికి పోయి ఓటర్ లిస్టును వెరిఫై చేసి దాంట్లో లేని వారెవరు, ఉండబడిన వారందరూ లేదా చనిపోయిన వారెవరు అనేది మీరు తప్పనిసరిగా గమనించాలి. మన తెలుగుదేశం పార్టీ కొన్ని వేరే రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 60 లక్షలు, 70 లక్షలు, కోటి ఓట్లు తీసేసారని మనమందరం పేపర్లు చదువుతూ ఉన్నాం. కాబట్టి మనమందరం ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మన ఓటర్లు, మన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనం ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు ఒక నెల రోజులు మనం కష్టపడి ఓటర్లను మనం చేర్పించుకోగలిగితే ప్రతి ఒక్కరిని కూడా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, మళ్ళా 2029 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ దిగ్విజయంగా మనం తెలుగుదేశం పార్టీ 100కి 1000 పనులు తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. అటువంటి పరిస్థితి మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఓట్లను నమోదు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రతి BLOతో పాటు BLA కూడా వారు కూడా ఇంటి దగ్గరికి పోయి వారు నమోదు చేసిన జాబితా కరెక్టా కాదని మనం తెలుసుకొని ఏదైనా కొన్ని సందర్భాలలో పొరపాటు జరిగితే ఆ ఇంట్లో ఓట్లను మళ్ళీ చేర్చే ప్రయత్నం, BLOతో మాట్లాడి చేర్చే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఓటరు మా ఇంట్లో అన్ని ఓట్లు చేరినాయన్న దాంతో సంతకం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటింటికి పోయి మనం వాళ్ళకి వివరించాలి. తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోండి. ఓటు నమోదు చేసుకునే పరిస్థితుల్లో రేపు మనం ఎన్నుకోబోయే మున్సిపల్ కౌన్సిలర్ కానీ, లేదా పంచాయతీ సర్పంచ్ కానీ, మండల ప్రెసిడెంట్ కానీ మన వాళ్ళని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోమని ప్రతి గ్రామంలోనూ, మున్సిపాలిటీలోనూ ప్రతి ఇంటింటికి పోయి మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇంట్లో BLO నమోదు చేసిన దాని ప్రకారము మనకు అన్ని ఓట్లు చేరినాయా అని BLA పోయి అక్కడ పోయి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో నేను చెప్తాను చూడండి, మీరందరూ ఈ ఒక్క నెల రోజులు 14 ఈ నెల 15 నుంచి రేపు నెల 14 వరకు మనం కష్టపడితే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ మధ్య మండలాలు మనయే, అసెంబ్లీ మన పార్లమెంట్ కూడా మనమే ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఈ నెల రోజుల్లో మీరు కష్టపడి ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ నమోదైందా లేదా అని తెలుసుకొని ఓటర్ లిస్టు మళ్ళీ వెల్లడి అయిన తర్వాత మళ్ళీ మనం ఇచ్చిన పేర్లన్నీ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత BLOల మీద మనం అందరి మీద ఉంది. ఇప్పుడు చర్చించే ప్రయత్నం అయిన తర్వాత ఓటర్లు మళ్ళా ఒక జాబితాను విడుదల చేస్తాం, ఇవన్నీ మేము నమోదు చేస్తామని. తర్వాత ఆ జాబితాను తీసుకొని మనం ఇచ్చినట్టు ఉన్నాయా లేదా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. మీరు కూడా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనం ఎంతమందిని చేర్చుకునే ప్రయత్నం చేసి BLOకి మనం ఇచ్చినాం, ఆయన ఎన్ని చేర్చినాడో లేదని మనం కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే ఆ రిజిస్టర్ ప్రకారం ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత మనం చేర్చినట్టు ఉన్నాయా లేదనే సమాచారం మనకు తెలుస్తుంది వెంటనే. కాబట్టి మనం అందరం కూడా 5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటున్నాం. కాబట్టి మరి ఈ పార్టీ ఇంకా కొంతకాలం మనం ఉండాలా, ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్లో అనే యొక్క మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వానికి మనము అన్ని రకాల మనం కష్టపడి మళ్ళా అధికారం రావాలనే ప్రయత్నం చేయాలని అంటే దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఓటర్ల జాబితాలో బాధ్యతగా వ్యవహరించాలి. తప్పనిసరిగా ఒక నెల రోజులు మనం ఒకసారి కష్టపడితే 5 ఏళ్ళు నిరంతరము మనకు సేవ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఓటర్లను చేర్పించే కార్యక్రమం చేయండి. తర్వాత మళ్ళా ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత మళ్ళీ కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా తప్పిపోయిన ఓటర్లు ఉంటే మళ్ళీ చేర్చే ప్రయత్నం చేసి
ప్రతి ఇంటికి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నుంచి ఎక్కడన్నా బదిలీ అయిపోయిన వాళ్ళని మాత్రమే తీసేయాలా, చనిపోయిన వాళ్ళని మాత్రమే తీసేయాలా. మిగతా ఉండబడిన ఓటర్లు ప్రతి ఒక్క ఓటర్లు ఓటర్ల జాబితాలో నమోదయ్యే పరిస్థితి మీ ద్వారా జరగాలని ప్రభుత్వం ప్రత్యేకించి ఈ సమావేశాలు ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కొన్ని కొన్ని కారణాల వల్ల అక్కడక్కడ కోట్లు తొలగించబడుతున్నాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఓటు నమోదయ్యే పరిస్థితుల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మనందరికీ చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా నాది పని, నేను నిలబడుతున్నాను ఎన్నికల్లోనే అంత పరిస్థితుల్లో మీరందరూ భావించి అన్ని ఓటర్లు ప్రతి ఇంటింటికి చేరాలనే పరిస్థితుల్లో మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ, మరి అందరూ కూడా ఒక ప్రభుత్వం వస్తే 5 సంవత్సరాలు మనకు పనిచేస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు పార్టీ కోసము, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి అన్ని రకాల అభివృద్ధి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని నిరంతరం కష్టపడుతుంటాడు. ఆయన అభివృద్ధి చేస్తే అభివృద్ధిని మనము పొందుతాం, మనం ఉపయోగపడుతుంది, మన పిల్లలకు ఉపయోగపడుతుంది, భావి తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనమంతా జాగ్రత్తగా మనం ఈ యొక్క నెల రోజుల్లో ఈ యొక్క ఓటర్ల జాబితాలో ప్రతి ఓటర్లు నమోదయ్యే పరిస్థితి మీరందరూ కష్టపడి పనిచేయాలని మళ్ళా మధ్యకాలంలో నేను వార్డు వైజ్గా అందరినీ పిలిపించి మళ్ళా సింగిల్గా కూడా మాట్లాడతాను. ఈ ఓటర్ల నమోదు కార్యము ఈ నెల 15 నుంచి రేపు నెల 14 వరకు జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క బిఎల్ఏ తప్పనిసరిగా ఆ బూత్ ఎన్నికల బిఎల్ఓ వచ్చేటప్పుడు అతను వెంటబడి మీరు తిరిగి అన్ని ఓట్లు నమోదైనాయా కాదా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. మీరు కూడా వాళ్ళైతే వచ్చిన వాళ్ళు ఎట్లా రిజిస్టర్ రాసుకుంటారో మీరు కూడా ఒక రిజిస్టర్ నమోదు చేస్తే ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత చూస్తే మనం అన్ని సక్రమంగా ఓటర్ల జాబితాలో చేరినాయా లేదనే పరిస్థితి మనకు తెలుస్తుంది. అప్పుడు ఏదైనా కొన్ని పొరపాటు వల్ల చేరని కారణం అంటే అప్పుడు బిఎల్ఓతో మాట్లాడి చేర్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ యొక్క దాంట్లో మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మండల స్థాయిలో అలాగే మున్సిపల్ స్థాయిలో ఈ సర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని, అంటే దీని అర్థం వచ్చేసి ఎన్నికలు అంటే ఎన్నికల్ని ప్రమాణంగా తీసుకుని ఈ ఎన్నికల ప్రక్రియని సరిచేయడం, అంటే జాబితాలు ఓటర్ల జాబితాను సరిచేసే ఒక ప్రక్రియ కార్యక్రమాన్ని సర్ అనే పేరుతో ఎన్నికల సంఘం వాళ్ళు ఉపయోగించే ఒక షార్ట్ ఫామ్ అండి. ఇక్కడ ప్రొద్దుటూరులో కామిశెట్టి కాలేజ్లో చక్కగా ఈ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ అన్ అబ్జర్వర్ నా బాధ్యతని విశదీకరించి ఓటు ఈ యొక్క విలువని 2002లో చివరిసారిగా సర్ని కండక్ట్ చేయడం జరిగింది. అటు తర్వాత 2026 అంటే ఇప్పుడు సర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు 24 సంవత్సరాల తర్వాత సర్ని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రయోజనం ఏంటంటే దొంగ ఓట్లను, నకిలీ ఓట్లను తొలగించడం, ఓటు హక్కు కలిగిన వాళ్ళకి ఓటు హక్కును కలిగించడం, చిరునామాల్లో ఏదన్నా మార్పులు ఉంటే దాన్ని బిఎల్ఓ గారు వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ధృవీకరించి సరి చేస్తారు. బిఎల్ఏ గారు అంటే బూత్ లెవెల్ ఏజెంట్, ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ఆయన రాజకీయ ప్రతినిధి అపాయింట్ చేస్తారు కాబట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఫలానా డివిజన్లో ఏంటి అన్న విషయం పూర్తి వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ నెల 15 నుండి జూలై 15 వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.